మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆదివారం నల్గొండ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద పూలే చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అంటగారిపోతున్న ప్రజల అభివృద్ధికి మహాత్మా పూలే జ్యోతిబా పూలే విద్యా సంస్థలు స్థాపించి సమాజ సంఘ సంస్కర్తగా తొలి మహాత్మగా పేరు పొందిన మహనీయులు అని అన్నారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు మిర్యాల యాదగిరి, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వంగూరి లక్ష్మీనారాయణ, యాదవ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు చెల్లా కోటేష్ యాదవ్, బెల్లి నాగరాజు, సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బండమిది అంజయ్య, తెలుగుదేశం నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను పూలే ఆశయాలను పూలే ఆశయాలను బీసీల ఐక్యత బీసీల ఐక్యత. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. క్లాక్ టవర్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద వారు 185 సంవత్సరాల క్రితమే అగ్రవర్ణాలైనటువంటి బ్రాహ్మణిజం స్త్రీలకు విద్య నిషేధించిన రోజుల్లో అతడు తన దోస్తు అయినటువంటి బ్రాహ్మణుని పెళ్లికి పోతే అవహేళనను చూసి ఈ దళిత బహుజనులకు జరుగుతున్న అన్యాయం కోసం ఎదురుడి పోరాడినటువంటి గొప్ప నాయకుడు. ఆ రోజుల్లోనే బాంబేలో లక్షలాది సభలో బ్రిటిష్ ప్రభుత్వము మహాత్మా అని మొట్టమొదటిసారిగా బిర్తు పొందినటువంటి గొప్ప నాయకుడు. అదే కాకుండా ఆనాడు బాంబేలో కౌన్సిలర్గా ఉండి ప్రజలకు సేవ చేసినటువంటి గొప్ప నాయకుడు. వారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి కోరుతా ఉన్నాము. ఈరోజు 198 వెల్ఫేర్ ఆఫీసర్ వారు అగ్ర కులాలకి తేడాలు చూపించిన వారిపై ఆ తేడాతో ప్రయత్నంలో వారి ఆశయాలందరూ కూడా మన పార్టీని కోరుతూ మరొకసారి జయంతి శుభాకాంక్షలు. జయంతి సందర్భంగా సమాచార హక్కు సంరక్షణ సమితి తరఫున దేశ ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు తెలియజేసుకుంటూ, ఒక పుణ్యాత్ముడు పుట్టిన ఈ దేశంలో 185 సంవత్సరాల క్రితమే జ్యోతిరావు పూలే గారు ఎన్నో రకాల ఉద్యమాలు చేసుకుంటూ ప్రజల్ని చైతన్యం చేసే భాగంగా వారి భార్యతోటి కూడా అనేక రకాల చదువులు పెట్టి చదువుల తల్లిగా పేరుగాంచినటువంటి ఈ దేశానికి చేసిన సేవలు కొనియాడుతూ వారి ఆశయ లక్ష్య సాధన కోసం కొరకు ఈ దేశ ప్రజలందరినీ చైతన్యం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని నల్గొండ గడియారం సెంటర్లో వారి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడమైనది. ఈ సందర్భంగా వారి యొక్క త్యాగనిరతిని భక్తులందరూ కూడా కొనియాడడం జరిగింది. ముఖ్యంగా 19వ శతాబ్దం మొదటి భాగంలోనే మన సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, తర్వాత వర్ణ వివక్షకు, వ్యక్తి చాకిరికి విముక్తి కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ కాలంలోనే వాళ్ళు అక్షరాస్యత కనుక కలిగి ఉన్నట్టయితేనే సమాజం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో, ముఖ్యంగా మహిళలు అక్షరాస్యులైతే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో తన భార్యకు చదువు నేర్పి తద్వారా మహిళలకు ప్రత్యేకమైనటువంటి పాఠశాలలను నెలకొల్పి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే గారిది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం నింపడం కోసం అనేకమైనటువంటి పుస్తకాలను రచించినటువంటి గొప్ప మహనీయుడు, గొప్ప త్యాగశీలిగా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ వారికి మరొక మారు మా బీసీ ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా పక్షం నుంచి నివాళులు అర్పిస్తాం. మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బీసీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ బీసీలకు రావాల్సిన చట్టసభలో రావాల్సిన రిజర్వేషన్లని కానీ, అదేవిధంగా మనకు రావాల్సిన వాటాని దక్కించేంత వరకు ప్రతి ఒక్కరూ కృషి చేసి మనకు రావాల్సిన ఫలాల్ని పుంజుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా మరొక్కసారి
బీసీలందరికీ శుభాకాంక్షలు తెలియ